హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సెన్సెక్స్ 709 పాయింట్స్ డౌన్ అయ్యి 33,538 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 214 పాయింట్స్ డౌన్ అయ్యి 9,902 దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది. రీసెంట్ టైమ్స్ లో గ్లోబల్ మార్కెట్స్ కానీ మన మార్కెట్స్ కానీ కొంత ర్యాలీలో అయితే పార్టిసిపేట్ చేస్తూ వచ్చాయి. బట్ ఈ రోజు గ్లోబల్ మార్కెట్స్ చూసినా మన మార్కెట్స్ చూసినా సరే కొంత కరెక్షన్ లోకి అయితే వెళ్ళడం జరిగింది. సో ఫస్ట్ ఆటో సెక్టర్ గురించి మాట్లాడుకుందాం. FADA ఫాడా వాళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వడం జరిగింది అనమాట. బయట ఆటో సెక్టర్ రిలేటెడ్ గా డిమాండ్ ఎలా ఉందని వీళ్ళు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం జూన్ మొదటి 10 రోజులు కూడా ఆటో సెక్టర్ రిలేటెడ్ గా ఎక్స్ట్రీమ్ వీక్నెస్ ఉంది అని చెప్తున్నారు. సో బయట పాజిటివ్గా మనకి సేల్స్ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ అవి కనిపించట్లేదు జూన్ ఫస్ట్ 10 days కూడా. సో లాస్ట్ మంత్ అంటే మేని లాస్ట్ ఇయర్ మేతో కంపేర్ చేస్తూ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ చేస్తూ కార్ సెగ్మెంట్లో 87% డ్రాప్ అయితే కనిపించింది. అండ్ ట్రక్స్ అండ్ బసెస్ అంటే కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో 97% దగ్గరగా డ్రాప్ కనిపించింది అని చెప్తున్నారు అనమాట. అంటే లాస్ట్ ఇయర్ మేతో పోలిస్తే ఈసారి మేలో చాలా పర్సెంట్ కార్స్ అండ్ ట్రక్స్ అండ్ బసెస్లో అయితే మనకి డ్రాప్ అయితే సేల్స్లో అయితే కనిపించిందని చెప్తున్నారు. కాకపోతే మేలో కొంత పార్ట్ వరకు మనకి లాక్డౌన్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి మే డేటాను మనం ఫుల్గా ఇంక్లూడ్ అయితే చేయలేం. బట్ వాళ్ళు జూన్ ఫస్ట్ 10 days కూడా అంటే ఈ రీసెంట్ 10 days కూడా చాలా ఎక్స్ట్రీమ్ వీక్నెస్ ఉందని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ టెలికాం కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి. టెలికాం కంపెనీస్ రిలేటెడ్గా సుప్రీంకోర్టు ఇస్తున్న జడ్జ్మెంట్ ఎందుకని అంత ఇంపార్టెంట్ అనేది మొదట మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. టెలికాం కంపెనీస్ రిలేటెడ్గా పాజిటివ్ ఆర్ నెగిటివ్ అప్డేట్స్ వచ్చినట్లయితే కేవలం వడాఫోన్ ఐడియా ఆర్ భారతీ ఎయిర్టెల్ మాత్రమే పాజిటివ్ నెగిటివ్గా రియాక్ట్ అవ్వడం కాదు, వాటి మీద డిపెండ్ అయిన కంపెనీస్ అండ్ వీళ్ళు ఎవరి దగ్గర నుంచి అయితే లోన్ తీసుకున్నారో వాళ్ళు కూడా ఇంపాక్ట్ అవుతారనమాట. ఎగ్జాంపుల్ వడాఫోన్ ఐడియానే తీసుకుంటే వడాఫోన్ ఐడియాకి ఎవరైతే లోన్స్ ఇచ్చుంటారో ఆ బ్యాంక్స్ ఉంటాయో వడాఫోన్ ఐడియా రానున్న రోజుల్లో సస్టైన్ అవుతూ మంచిగా రెవెన్యూస్ జనరేట్ చేసుకుంటూ ఉంటే ఆ బ్యాంక్స్ కూడా వాళ్ళకి రావాల్సిన డబ్బులు వస్తూ ఉంటుంది. ఒకవేళ వడాఫోన్ ఐడియా నెగిటివ్గా ఇంపాక్ట్ చేసి జడ్జ్మెంట్ ఒకవేళ సుప్రీంకోర్టు ఇచ్చి వడాఫోన్ ఐడియా సివియర్గా ఇంపాక్ట్ అయింది అనుకోండి, వడాఫోన్ ఐడియాకి ఎవరైతే లోన్స్ ఇచ్చారో ఆ బ్యాంక్స్ కూడా ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి టెలికాం కంపెనీస్ రిలేటెడ్గా ఏదైనా అప్డేట్ వస్తున్నప్పుడు టెలికాం కంపెనీస్ అండ్ వాళ్ళకి ఎవరైతే లోన్స్ ఇచ్చారో ఆ బ్యాంక్స్ని గమనించాల్సి ఉంటుంది. అండ్ టెలికాం కంపెనీస్ ద్వారా ఎవరైతే రెవెన్యూని జనరేట్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళని కూడా మనం గమనించాలి ఫ్రెండ్స్. ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళడానికి రీజన్ ఏంటో తెలుసుకుందాం. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అలాగే టెలికాం కంపెనీస్ అనే భారతీ ఎయిర్టెల్ వడాఫోన్ ఐడియా మధ్యలో ఎప్పటి నుంచో ఒక ఇష్యూ అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్. అదేంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఏమో వాళ్ళు చేసుకున్న క్యాలిక్యులేషన్స్ ప్రకారం అనుకుందాం టెలికాం కంపెనీస్ ఒక 100 రూపీస్ పే చేయమంటూ ఉంటే టెలికాం కంపెనీస్ మాత్రం మేము చేసుకున్న క్యాలిక్యులేషన్స్ ప్రకారం మా అసెస్మెంట్ ప్రకారం మేము 100 పే చేయాల్సిన అవసరం లేదు, మేము కేవలం 10 రూపీస్ పే చేస్తే సరిపోతుందని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు 10 రూపీస్ పే చేస్తూ వస్తున్నారనమాట. సో అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూస్ రిలేటెడ్గా. సో దీంతో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగిందనమాట. టెలికాం ప్లేయర్స్ ఒక రకమైన క్యాలిక్యులేషన్ చేసుకొని మాకు తక్కువ అమౌంట్ కడుతున్నారు, కాకపోతే మేము చేస్తున్న క్యాలిక్యులేషన్ ప్రకారం టెలికాం ప్లేయర్స్ మాకు వేల కోట్లలో కట్టాల్సి ఉంది. సో మీరే ఫైనల్గా దీని మీద ఒక డెసిషన్ తీసుకొని ఒక జడ్జ్మెంట్ ఇవ్వండి అని సుప్రీంకోర్టుని అడిగినప్పుడు సుప్రీంకోర్టు చాలా సీరియస్గా స్టేట్మెంట్స్ అయితే పాస్ చేయడం జరిగింది. అసలు టెలికాం కంపెనీస్కి సొంతంగా అసెస్మెంట్ చేసుకునే రైట్ ఎవరు ఇచ్చారు, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఏదైతే చెప్తూ ఉందో అంత పేమెంట్ మీరు చేయాల్సిందే అని చెప్పి అని October 24, 2019లో అయితే అప్డేట్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ తీర్పు అనేది వడాఫోన్ ఐడియాని చాలా సివియర్గా ఇంపాక్ట్ చేసింది ఫ్రెండ్స్. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ లెక్కల ప్రకారం 58,000 కోట్ల దగ్గరగా వడాఫోన్ ఐడియా పాయింట్ ఆఫ్ టైంలో కట్టాలి అని చెప్పి వాళ్ళు అప్డేట్ చేయడం జరిగిందనమాట. కాకపోతే జియో ఎంటర్ అవడంతో వడాఫోన్ ఐడియాకి పెద్దగా రెవెన్యూస్ రాకపోవడం అండ్ సడన్ గా సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇవ్వడం అనేది అంత స్టాక్ ప్రైస్ చాలా డ్రాస్టిక్ గా అయితే ఫాలో అయింది. అండ్ దాని తర్వాత వడాఫోన్ ఐడియా వాళ్ళు 6,800 crores దగ్గరగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ కి మనీ పే చేసి ఫైనల్ గా వాళ్ళ అప్పుని ప్రెసెంట్ 51,400 crores దగ్గర అయితే ఉంచడం జరిగిందనమాట. అండ్ రీసెంట్ గా టెలికాం ప్లేయర్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ సుప్రీం కోర్టులో అయితే ఒక ప్రపోజల్ ఉంచడం జరిగింది ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గర నుంచి ఇమీడియట్ గా మనం డబ్బులు తీసుకునే ప్రయత్నం చేసినట్లయితే వాళ్ళు సివియర్ గా ఇంపాక్ట్ అవుతారు. కాబట్టి వాళ్ళకి ఒక 20 years పాటు టైం ఇచ్చి ఈ 20 years లో మాకు రావాల్సిన పేమెంట్స్ మేము తీసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి గవర్నమెంట్ దగ్గర నుంచి సుప్రీం కోర్టుకి అయితే ఒక ప్రపోజల్ అయితే వెళ్ళడం జరిగింది. సో ఆ ప్రపోజల్ మీద సుప్రీం కోర్టు రెస్పాండ్ అవుతూ సరే టైం ఇవ్వాలంటున్నారు బాగానే ఉంది, బట్ ఏ పాయింట్స్లో ఎంతంత వీళ్ళు పే చేస్తారు, అసలు ఓవరాల్ దీని రోడ్ మ్యాప్ ఏంటనేది మీరు ఎలా పే చేయాలనుకుంటున్నారని టెలికాం కంపెనీస్ని అడగడం జరిగిందనమాట. గవర్నమెంట్ చెప్తున్న టైం మేము ప్రొవైడ్ చేసినా సరే మీరు కడతారని గ్యారంటీ ఏంటి, సరే మీరు కడతారనే గ్యారంటీ మీకు ఉన్నట్లయితే దాని రిలేటెడ్గా మీరు ఏదో ఒక సెక్యూరిటీస్ ప్రొవైడ్ చేయండి, బ్యాంక్ సెక్యూరిటీ ఆర్ ఇంకేదైనా సెక్యూరిటీస్ని మీరు ప్రొవైడ్ చేయండి, లేదంటే ఆ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్స్ పర్సనల్ గా గ్యారంటీ ఇవ్వండి అని చెప్తున్నారనమాట. ఇలా సుప్రీంకోర్టు అయితే స్టేట్మెంట్స్ పాస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎయిర్టెల్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఆల్రెడీ మేము చేసుకున్న క్యాలిక్యులేషన్ ప్రకారం అయితే మేము కట్టాల్సింది కట్టేసాం అండ్ ఒకసారి గవర్నమెంట్ తో కూడా మేము డిస్కస్ చేసి ఇంకేదైనా కట్టాల్సి ఉంటే కూడా మేము కట్టేస్తామని ఎయిర్టెల్ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. బట్ వడాఫోన్ ఐడియా వాళ్ళు మాత్రం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ డిమాండ్స్ ప్రకారం మేము ఆల్మోస్ట్ 50,000 crores దగ్గరగా వాళ్ళకి డబ్బులు పే చేయాలి, 50,000 crores రిలేటెడ్ గా మా దగ్గర సెక్యూరిటీస్ అయితే లేవు,
సో మేము ఒకటే చెప్పగలం, వడాఫోన్ ఐడియా ఒకవేళ పేమెంట్స్ చేయలేని పక్షంలో మా లైసెన్స్ని అండ్ స్పెక్ట్రమ్ని మీరు కంప్లీట్గా క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో అంతకు మించి అయితే మేము సెక్యూరిటీ అయితే మేము ప్రొవైడ్ చేయలేం. ప్రెసెంట్ మా పరిస్థితి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే అంత స్టేజ్లో అయితే లేదని వడాఫోన్ ఐడియా వాళ్ళైతే అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇది టెలికాం కంపెనీస్ రిలేటెడ్గా. బట్ మీరు టెలిగ్రామ్లో చూస్తే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అయిన గెయిల్, ఆయిల్ ఇండియా, పవర్ గ్రిడ్ రిలేటెడ్గా ఈరోజు ఇంట్రోడ్యూస్ సెషన్స్లో వాటి మూవ్మెంట్ని అబ్జర్వ్ చేస్తే ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాటిలో మనకి షార్ప్ ర్యాలీ అయితే టాప్ సైడ్కి అయితే కనిపించడం జరిగిందనమాట. దానికి మెయిన్ రీజన్ సుప్రీంకోర్టు ఆ టైంలో వాళ్ళకి రిలేటెడ్గా ఇచ్చిన పాజిటివ్ అప్డేట్. సుప్రీంకోర్టు ఏ పాజిటివ్ స్టేట్మెంట్స్ చేసింది అది తెలుసుకునే దానికంటే ముందు అసలు ఈ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ మీద కోర్టులోకి కేసు ఎలా వెళ్ళింది? టెలికాం ప్లేయర్స్ మీద కదా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు కేసు వేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ కోర్టులో కేసు వేసింది టెలికాం కంపెనీస్ మీద అనమాట. అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూస్ మేము చెప్తున్నది ఒకటి, వాళ్ళు మాకు పే చేస్తున్నది ఒకటి, మాకు రావాల్సింది ఇంకా చాలా ఎక్కువ ఉందని. సో దీన్ని వెరిఫై చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్కి సుప్రీంకోర్టు పాజిటివ్గా తీర్పు ఇచ్చిన తర్వాత ఈ జడ్జ్మెంట్ని యూజ్ చేసుకొని టెలికాం కంపెనీస్ మీదే కాకుండా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అయిన గెయిల్, పవర్ గ్రిడ్, ఆయిల్ ఇండియా మీద కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అయితే ముందుకు వెళ్ళిందనమాట. అండ్ ఈ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అయిన గెయిల్ దగ్గర నుంచి 1,72,000 కోట్ల దగ్గరగా, అండ్ పవర్ గ్రిడ్ నుంచి 22,000 కోట్ల దగ్గరగా, అండ్ ఆయిల్ ఇండియా నుంచి 48,000 crores దగ్గరగా మాకు పేమెంట్స్ రావాలి, మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ పేమెంట్స్ చేయండి అని వాళ్ళకు కూడా నోటీసులు పంపించడం జరిగిందనమాట. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కంపెనీస్ ఎందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్కి ఎంత డబ్బులు పే చేయాల్సి వస్తుందంటే, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ కూడా ఇంటర్నల్గా టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసుకుంటూ ఉంటాయి ఫ్రెండ్స్. దానికి రిలేటెడ్గా కూడా వీళ్ళు రాంగ్ క్యాలిక్యులేషన్స్ చేసుకున్నారు, వీళ్ళకి కూడా నోటీసులు పంపిస్తే దాని రిలేటెడ్గా ఈరోజు సుప్రీంకోర్టు కొంత సీరియస్ అవుతూ, మీరు మా దగ్గరికి వచ్చింది టెలికాం కంపెనీస్ మీద అండ్ మేము జడ్జ్మెంట్ ఇచ్చింది కూడా టెలికాం కంపెనీస్ మీదే, మీరు ఆ జడ్జ్మెంట్ని యూజ్ చేసుకొని పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలనుకోవడం అయితే కరెక్ట్ అయితే కాదు. మీరు పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ దగ్గర నుంచి ఏదైతే డబ్బులు తీసుకోవాలనుకుంటున్నారో దాని అయితే కంప్లీట్గా విత్డ్రా చేసుకోండి. సో ఇది మా సైడ్ నుంచి వస్తున్న సజెషన్. ఈ అప్డేట్తో ఈ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ మీద కొంత భారం అయితే తగ్గినట్టే ఫ్రెండ్స్. అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూస్ రిలేటెడ్గా సుప్రీంకోర్టు చేసిన స్టేట్మెంట్స్ని అండ్ ఓవరాల్ కండిషన్ని మనం ఒకసారి అనాలిసిస్ చేస్తే, ప్రీవియస్ జడ్జ్మెంట్లో సుప్రీంకోర్టు మీరు కట్టాల్సిన డబ్బుల్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కట్టేయింది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్కి అని చెప్తూ వచ్చింది. బట్ ఈసారి జడ్జ్మెంట్లో మీరు గమనిస్తే, మేము మీకు టైం ఇచ్చినా మీరు కడతారని గ్యారెంటీ ఏంటి? సో మీరు కడతారని మీకు గ్యారెంటీ ఉంటే మీరు మాకు సెక్యూరిటీస్గా బ్యాంక్ సెక్యూరిటీని కానీ లేదంటే మీ డైరెక్టర్స్ నుంచి పర్సనల్ గ్యారెంటీని కానీ ఇప్పించండి అనే స్టేట్మెంట్స్తో సుప్రీంకోర్టు అయితే టైం ఇవ్వాలనుకుంటుంది. బట్ అలా టైం ఇచ్చినా వీళ్ళు కట్టకపోతే అనే క్వశ్చన్ మార్క్తో అయితే ప్రెసెంట్ సుప్రీంకోర్టు ఉందనే విషయం అయితే మనకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ జడ్జిమెంట్లో ఒకవేళ ఈ టెలికాం ప్లేయర్స్ సుప్రీంకోర్టుని కన్విన్స్ చేసి ఈ 20 years వరకు స్టాగర్డ్ మేనర్లో పేమెంట్స్ చేస్తామని వాళ్ళ అనుమతి కానీ సుప్రీంకోర్టు దగ్గర నుంచి తీసుకోగలిగినట్లయితే అది టెలికాం ప్లేయర్స్ని పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. ఫర్దర్ అప్డేట్స్ కోసం నెక్స్ట్ హీరింగ్ June 18th వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. రేపు మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించిన పార్ట్లీ పెయిడ్ అప్ రైట్ షేర్స్ అయితే లిస్ట్ అవ్వబోతున్నాయి ఫ్రెండ్స్. సో రీసెంట్ టైమ్స్లో రిలయన్స్ ఇండస్ట్రీస్లో రైట్స్ ఇష్యూలు ఎవరైతే పార్టిసిపేట్ చేసి అప్లై చేస్తుంటారో వాళ్ళకి అలాట్ అయిన పార్ట్లీ పెయిడ్ అప్ రైట్ షేర్స్ అనేటివి రేపు అయితే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతాయి. రేపు లిస్ట్ అవబోతున్న షేర్స్ పార్ట్లీ పెయిడ్ అప్ రైట్ షేర్స్ అనమాట. అంటే దానికి రిలేటెడ్గా పేమెంట్ కంప్లీట్గా ఇంకా అవ్వలేదు. సో ఆ రైట్ షేర్స్ రిలేటెడ్గా పేమెంట్ అనేది 2021 November ఎండింగ్ అవుతుందన్నమాట. సో అలా కంప్లీట్ పేమెంట్ అయిన తర్వాత ఆ షేర్స్ని ఫుల్లీ పెయిడ్ ఈక్విటీ షేర్స్లో మెర్జ్ అయితే చేస్తారు. బట్ ఈ లోపు పేమెంట్ అనేది పెండింగ్లో ఉంటుంది కాబట్టి అవి మనకి ప్రెసెంట్ కనిపిస్తున్న 1,500 రూపీస్ దగ్గర ఉన్న షేర్స్ కంటే కూడా డిస్కౌంట్లోనే ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఎస్బీఐ లైఫ్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. రానున్న రోజుల్లో ఎస్బీఐ లైఫ్ దగ్గర నుంచి OFS అంటే ఆఫర్ ఫర్ సేల్ అయితే రాబోతుందని అయితే అప్డేట్ ఉంది. సో ఈ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఎస్బీఐ లైఫ్లో 2 to 3% వాటాని అయితే వాళ్ళు అమ్మాలనుకుంటున్నారనమాట. సో ఇలా అమ్మే ప్రయత్నంలో రీటైలర్స్కి 5% డిస్కౌంట్లు అయితే దీన్ని ఆఫర్ చేస్తారు. సో ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో 5% డిస్కౌంట్లు అయితే దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇలా చేయడానికి మెయిన్ రీజన్ వాళ్ళకి మనీ నీడ్ అయి కాదు, సెబీ నార్మ్స్ ని ఫాలో అవడం కోసం వాటాను తగ్గించుకునే ప్రయత్నం అనమాట ఇది. నెక్స్ట్ ఇండియన్ ఫార్మా కంపెనీస్ అయినా అరబిందో ఫార్మా, గ్లెన్మార్క్, లూపిన్, సన్ ఫార్మా, వోకార్డ్ ఫార్మా వీటి రిలేటెడ్ గా యుఎస్ లో కోర్టులో అయితే ఒక లా సూట్ అయితే ఫైల్ అవడం జరిగింది ఫ్రెండ్స్. 26 ఫార్మాస్యూటికల్ కంపెనీస్ డెర్మటాలజీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అండ్ అదర్ జెనరిక్ ప్రొడక్ట్స్ మీద ప్రైజెస్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. సో వాళ్ళ మధ్యలో వాళ్ళే కొన్ని ఒప్పందాలు చేసుకొని ప్రైజెస్ని ఇన్ఫ్లేట్ చేస్తున్నారు అని వీళ్ళు లీగల్గా కోర్టులో లా సూట్ అయితే ఫైల్ చేయడం జరిగింది. గ్లోబల్ మార్కెట్స్లో ఉన్న వీక్నెస్ మన మార్కెట్ని కూడా ఇంపాక్ట్ చేసింది కాబట్టి మనకి మేజర్ లెవెల్ అయితే బ్రేక్ అవడం జరిగింది ఫ్రెండ్స్. సో మార్కెట్ ఓపెనింగ్ అనేది ఒకవేళ 10,000 అబోవ్ అయినట్లయితే ఓకే ఫ్రెండ్స్. బట్ ఒకవేళ 10,000 బిలోనే ఓపెన్ అవుతున్నట్లయితే రెసిస్టెన్స్గా 10,020 అయితే గమనిస్తున్నాను. అండ్ సపోర్ట్ గా 9,840 అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 20,230 అండ్ రెసిస్టెన్స్ 20,880. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ప్రెసెంట్ మనం చూస్తున్నది 18th June వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా.
సో నిన్నటి వీడియోలో మనం వీక్లీ ఎక్స్పైరీని మంత్లీ ఎక్స్పైరీని కంబైన్ చేసి 10,100 అనేది మనం రెసిస్టెన్స్ గానే చూడాల్సి ఉంటుందని ఎలా అయితే అనుకున్నామో, కమింగ్ డేస్లో కూడా మీరు వీక్లీ అండ్ మంత్లీ కాంట్రాక్ట్ని కంబైన్ చేసి చూస్తున్నట్లయితే మీకు కొంత డేటా అయితే యాడ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా 6 lakhs, బట్ ఆ 6 lakhsలో ఇంట్రాడేలోనే 5,53,000 ఫామ్ అయింది ఫ్రెండ్స్. ఈ లెవెల్ దగ్గరికి వస్తుందని కాల్ రైటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఈ రోజు ఫాలో అవడంతో ఈ వీక్నెస్ ఇలా కంటిన్యూ అవుతుంది. 9,900నే బ్రేక్ చేయదు నిఫ్టీ అని ఫ్రెష్గా రైటింగ్స్ కనిపించాయి అనమాట. బట్ మీరు సపోర్ట్ని కూడా గమనిస్తే ఈ లెవెల్ కంటే బ్రేక్ అవ్వదు అని ఇంట్రాడేలో కూడా 5 lakh అరౌండ్ బిల్డ్ అవడం జరిగింది. ఓవరాల్ కు కూడా 7 lakh అయితే ఉంది ఫ్రెండ్స్. సో 9,900 అనేది ఒక క్వశ్చన్ మార్క్ రేంజ్ లో అయితే ఉంది. ఒకవేళ 9,900 కంటే అబోవ్ ఓపెన్ అయినా అండ్ అబోవ్ ట్రేడ్ అవుతున్నా సరే ఇమీడియట్ గా మనకి 10,000 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా అయితే కనిపిస్తుంది. అండ్ ప్రెసెంట్ ఉన్న 9,900 నుంచి డౌన్ సైడ్ కి వెళ్తుంది అనుకుంటే 9,800 దగ్గర ఉన్న డేటా కొంత సిగ్నిఫికెంట్ గానే ఉంది ఫ్రెండ్స్. బట్ దీని మంత్లీ కాంట్రాక్ట్ డేటాతో కూడా కంబైన్ చేస్తే 9,600 దగ్గర కొంత స్ట్రాంగ్ డేటా అయితే ఫామ్ అవడం జరిగింది. సో ఇమీడియట్ గా 9,900 బ్రేక్ అయితే 9,800 అండ్ నెక్స్ట్ 9,600 ని మనం ఆప్షన్ చైన్ ప్రకారం సపోర్ట్స్ గా అయితే గమనించవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీలో సేమ్ ప్యాటర్న్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. 500 రేంజ్ లోనే ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అవుతుంది. ప్రెసెంట్ 20,500 అరౌండ్ ఉన్నాం కదా, 21,000 దగ్గర రెసిస్టెన్స్ అండ్ 20,000 దగ్గర సపోర్ట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి కంటెంట్ చూడండి. మీకు కంటెంట్ నచ్చింది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.